జాతీయ క్రీడా హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజు దినోత్సవాన్ని మరియు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మానస పుత్రిక ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని పురస్కరించుకొని 3K రన్ ను నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి MDF ఫిరోజ్ మరియు ప్రారంభించడం జరిగింది. ఇక అలాగే నంద్యాల జిల్లా నుండి అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు సన్మాన కార్యక్రమాన్ని మరియు క్రీడల్లో అత్యున్నత స్థాయిని సేవలు అందించినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయినది. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా నిమ్మకాయల సుధాకర్ వ్యవహరించగా క్రీడా భారతి జనరల్ సెక్రటరీ ముఖ్య అతిథులుగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి NMD ఫిరోజ్ మరియు క్రీడా భారతి రాయలసీమ జోనల్ అధ్యక్షులు జి రామకృష్ణారెడ్డి, క్రీడా భారతి జిల్లా అధ్యక్షులు శాంతినికేతన్ విద్యా సంస్థల సుధాకర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ధ్యాన్ చంద్ గారి చిత్రపటానికి పూలమాల సమర్పించి క్రీడా జ్యోతిని వెలిగించే 3K రన్ ను అతిథులు అందరూ కలిసి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. సందర్భంగా ND ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించినందుకు ఆనందంగా ఉందని, క్రీడలకు ఎప్పుడు మేము మా కుటుంబ సభ్యులము మరియు మా పార్టీ పూర్తిగా సహకరిస్తుందని కార్యక్రమానికి పిలిచిన క్రీడా భారతి ఆర్గనైజర్స్ అందరికీ ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలను తెలియజేశారు. మరో ముఖ్య అతిథిగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రీడా పరిధి ఆధ్వర్యంలో క్రీడలను కింది స్థాయి నుంచి ఒలింపిక్స్ తీసుకెళ్లడమే ధ్యేయంగా పనిచేస్తోందని, దాంట్లో భాగంగా రాష్ట్ర జాతీయ స్థాయిలో పోటీలను క్రీడా భారతి నిర్వహిస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథి డాక్టర్ జి రామకృష్ణారెడ్డి గారికి వివరిస్తాము. ఇప్పుడు 3K రన్ ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడ మన నంద్యాల నుంచి మన కార్యక్రమం ఈ చేతుల మీదుగా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. తదుపరి మన పీడి పిల్లలు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణించడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి 3K రావాలి, పట్టుకొని పురకండి బాబు, చిన్నగా పరిగెత్తాలి, తొందర లేదు. దయచేసి జాతీయ క్రీడా దినోత్సవానికి ఈ యొక్క 3K రన్ అంకితం చేస్తున్నాం. ఈ యొక్క సార్ పిల్లలు ఒక్క నిమిషం సార్, మీడియా మిత్రులు ఫోటో తీసి వెంటనే పక్కకి వెళ్ళాలి. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన అందరినీ కూడా ఫ్లాగ్తో కోరుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్ గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే. నాకు చాలా సంతోషం, ఎందుకంటే ఈరోజు మన రామకృష్ణారెడ్డి గారు, మన ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, అందరు పార్టిసిపెంట్ అందరు ఇక్కడనే ఉన్నారు. అందరికీ ఒకటే చెప్తున్నాను, మీ అందరూ చాలా మంది ఇక్కడ నుంచి నేషనల్ కి ఇంటర్నేషనల్ కి చాలా మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయినారు. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. ఏమన్నా ఉంటే కూడా ఖచ్చితంగా మేమంతా ఉంటాం, నంద్యాల వాళ్ళు ఉంటారు. మీ అందరికీ రామకృష్ణారెడ్డి గారు చాలా మంది ప్రముఖులు నంద్యాల వాళ్ళు మీ స్పోర్ట్స్ కి ఎంకరేజ్ చేస్తారు, మీ ప్రతి దాన్ని గుర్తింపు చేస్తారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం కూడా మీకు ఖచ్చితంగా గుర్తింపు తెచ్చుతుందని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ మరి అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద 3K రన్. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఫిరోజ్ గారికి, అలాగే సభ అధ్యక్షులు సుధాకర్ల గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ మరియు మిగతా కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిగతా ఇతర పెద్దలకి అందరికీ కూడా నా నమస్మాంజలు. ప్రెస్కి కూడా నమస్మాంజలు, అలాగే విద్యార్థుల శుభాశీస్సులు.
నంద్యాల పట్టణంలో నంద్యాల జిల్లాలో క్రీడల్ని ప్రోత్సహించేందుకు క్రీడా భారతి ముందుకు వస్తూ ఉంది. ఇది జాతీయ స్థాయిలో ఏర్పడినటువంటి సంస్థ క్రీడా భారతి అన్నటువంటిది. క్రీడా భారతి ద్వారా భవిష్యత్తులో మంచి క్రీడాకారులను తయారు చేయాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ క్రీడా భారతి ఏర్పాటైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి క్రీడాకారులను గుర్తించి వారిలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాళ్ళని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పైకి ఎదిగే విధంగా తయారు చేయాలన్నటువంటిది క్రీడా భారతి యొక్క సంకల్పం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఫిరోజ్ గారు శ్రీకరానికి వచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మిగతా పెద్దలందరూ కూడా ఈ ఎవరైతే ప్రావీణ్యాన్ని చూపించారో వారందరికీ కూడా ఇందాక సన్మానం చేశాం. సన్మాన రైతులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా వీరి సహకారంతో నంద్యాల పట్టణాన్ని క్రీడా పట్టణంగా తయారు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు.